హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇలాంటి వీడియోలు వచ్చేసి మనం ప్లెయిన్ శారీని డిజైన్ శారీగా ఎలా మార్చుకోవాలనేది చూద్దాం. దీనికోసం వచ్చేసి ఇలా లేస్ తెచ్చిచ్చారండి కస్టమర్ వచ్చేసి నాకు. ఈ లేస్ అయితే చాలా బాగుంది. వీడియోలో అయితే సరిగ్గా కనిపిస్తలేదండి. లేస్ చాలా బాగుంది. ఈ లేస్ని దీనికి ఎలా వేసుకొని మనం శారీని డిజైన్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ కలర్కి వచ్చేసి నాకు సిల్వర్ కలర్ లేస్ ఇచ్చారండి. ఇది వచ్చేసి నేను ఫాల్ ఎంత వదులుతామో అంత ఫాల్ మనం వచ్చేసి ఒక 10 సెంటీమీటర్ వరకు వదిలేస్తాం కదా, అంత వదిలేసి అక్కడ నుంచి నేను ఈ లేస్ని అనేది అటాచ్ చేస్తున్నాను. ఇలా లేస్ని వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఫస్ట్ కింది సైడ్ వచ్చేసి కుట్టు వేసేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 9 మీటర్లు వచ్చింది కదా లేసు. దీన్ని కింది సైడు పై సైడ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా లేస్ అటాచ్ చేయడం కోసం వచ్చేసి నేను 120 రూపీస్ తీసుకున్నానండి. మనకి త్వరగానే వర్క్ అవుతుంది. మనీ అనేది కూడా మనకి అడిగినంత ఇచ్చేస్తారు కదా, అలా నేను 120 రూపీస్ తీసేసుకొని దీనికోసం వచ్చేసి ఇలా లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా కింది సైడ్లో మనము క్లాత్ని శారీని మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా సరి చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి నాకు ఒక 40 సెంటీమీటర్ మిగిలించాలనుకున్నాను కానీ బ్లౌజ్కు, కానీ బ్లౌజ్ వచ్చేసి ఇలా సిల్వర్ కలర్ తీసేసుకున్నారు. మళ్ళీ దాన్ని కూడా అటాచ్ చేసేసాను. అది తీసామంటే మనకి పళ్ళు సైడ్ వచ్చేసి కొంచెం తక్కువ పడుతుంది అనేసి మొత్తం 9 మీటర్లు వచ్చేసి మొత్తం అటాచ్ చేయమన్నారండి. ఈ 9 మీటర్లు నేను దీన్ని కుట్టడం కోసం వచ్చేసి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం 120 రూపీస్ తీసుకున్నామంటే మనకి మనీ చాలా ఎక్కువగానే వచ్చినట్లే కదండి. ఈజీ స్టిచ్చింగ్కి మనము 120 రూపీస్ వస్తుందంటే కుట్టడం ఈజీనే, త్వరగా అయిపోతుంది. కాబట్టి నేను ఇలాంటి లేస్లు ఎవరైనా ఇస్తే కాదనకుండా కుట్టిచ్చేస్తాను. ఇలా కింది సైడ్ మొత్తం ఇలా అటాచ్ చేస్తూ ఉన్నాను. అంటే మనం ఫాల్ ఎంత వదులుతామో అంత వదిలేసుకొని టోటల్గా ఇలా కింద అటాచ్ చేసామంటే మనము చివర్లో వస్తుంది కదా పళ్ళు పాటలో, అక్కడ చిన్న ఫోల్డింగ్ పెట్టామంటే మనకి సెట్ అయిపోతుంది. ఇలా కార్నర్కి వచ్చిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి చిన్న ఫోల్డింగ్ పెట్టాలండి. ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్లో వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మనం ఇక్కడ చేయి పట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో మనం ఫోల్డింగ్ పెట్టేసామంటే అక్కడ మన కార్నర్లో నీట్గా తిరుగుతుంది. ఇలా పెట్టేసుకున్నాం కదా, పెట్టిన తర్వాత దీని నుంచి ఇలా కుట్టు వేసుకొని వెళ్ళిపోదాం. అలానే ఆ కార్నర్లో కూడా అలా ఫోల్డింగ్ పెట్టామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ వచ్చేసి ఫోల్డింగ్ పెట్టకపోయామంటే మనకి శారీ అనేది కరెక్ట్గా తిరగదండి. ఎడ్జ్లో కంపల్సరీ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఫోల్డింగ్ పెట్టాం కదా, ఆ చివర్లో కార్నర్లో కూడా ఫోల్డింగ్ పెట్టేసామంటే మనకి కింది సైడ్ లేస్ కుట్టడం పూర్తి అయిపోతుంది. దీనికోసం వచ్చేసి వాళ్ళు నాకు సిల్వర్ కలర్ లేస్ ఇచ్చారు కాబట్టి సిల్వర్ కలర్లోనే బ్లౌజు మనకి చెమ్కీ బ్లౌజ్ వస్తుంది కదండి, సీక్వెన్స్ బ్లౌజు అది తెచ్చుకున్నారండి. అది దీని మీదకి చాలా సెట్ అవుతుంది. ఆ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తానండి, అది స్టిచ్ చేయలేదు. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీని మీదకి ఎలా సెట్ అవుతుంది అనేది చూపిస్తాను. ఇలా మనం ఈవెన్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఒక చోట బయటికి ఒక చోట లోపలికి అలా కుట్టకండి. అంత ఈవెన్గా వచ్చేలాగా ఎడ్జ్కి పెట్టేసుకొని ఇలా ఫింగర్ తోటి ఇలా సరి చేసుకుంటూ మనం కుట్టు వేసుకోవాలి. ఇలాంటి లేస్లు ఏవైనా వచ్చినప్పుడు మీ ఏరియాని బట్టి అమౌంట్ తీసుకోండి. నాకు వచ్చేసి ఇది కొంచెము మేమున్న ఏరియా కాస్ట్లీ ఏరియా కాబట్టి నేను 120 వరకు తీసుకున్నాను. మీ ఏరియాలో ఏ రేట్ నడుస్తుందో దాన్ని బట్టి తీసేసుకోండి. మనం ఇలా లేసులు కుట్టడానికి విసుక్కున్నామంటే వాళ్ళు బ్లౌజ్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతారు. దాంతోపాటు మనం లేస్ కుడితే లేస్కి అమౌంట్ వస్తుంది, అలానే బ్లౌజ్ కూడా మనకి ఇచ్చేస్తారు కదా. కాబట్టి ఇలాంటి వర్క్ ఏదైనా వచ్చినప్పుడు కాదనకుండా కుట్టేయండి. ఈజీ వర్కేనండి. ఇలాంటి వర్క్ని ఎందుకు వదులుకోవడం అనేసి నేను ఏ వర్క్ వచ్చినా చేస్తాను. ఇది వచ్చేసి అక్క స్టిచ్ చేస్తున్నారండి. నేను కటింగ్ చేసుకుంటూ అక్కని చేయమన్నాను, చేసేస్తున్నారు. నాకు వీలు కాలేదనేసి అక్కని చేయమన్నాను. నాకు కటింగ్ టైం కాబట్టి ఇప్పుడు నేను కుట్టలేను, ఆవిడ వచ్చేస్తారు కదా, నువ్వు లేసి కుట్టేసే అక్క అంటే కుట్టేస్తున్నారు. ఇలా ఈ కార్నర్లో కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. మీకు ఇలా ఫోల్డింగ్ పెట్టడం రాకుంటే ఇక్కడ కట్ చేసి అయినా పెట్టేయచ్చు, కానీ దానికంటే ఇలా ఫోల్డింగ్ పెట్టడమే మనకు నీట్గా ఉంటుంది. ఇలా ఈ కార్నర్లో మనం ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఇలా ఫింగర్ తోటి పట్టుకొని ఇక్కడ నీడిల్ని అనేది కిందికి దించేసి మనం టర్న్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ దాకా ఇలా కుట్టాం కదా, ఇక్కడ నీడిల్ని అనేది కిందికే ఉంచుకొని మనము ఈ క్లాత్ని అనేది ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ నుంచి కూడా కుట్టేసామంటే మనకి కింది సైడ్ వచ్చేసి 5.5 మీటర్ వస్తుందండి. సైడ్లో వచ్చేసి
మనకు మీటర్ పావు వస్తుంది. మిగిలిన ఈ 2.5 2.5 ఉంటుంది కదా, అది వచ్చేసి ఇక్కడ పళ్ళు పార్ట్కి వచ్చేస్తుంది. అంటే మనము శారీ కట్టుకున్నప్పుడు పై సైడ్లో లేయర్ వస్తుంది కదా, అటు సైడ్ వస్తుంది. దీన్ని బ్లౌజ్కు తీసామంటే మనము ఇక్కడ పళ్ళు సైడ్ తక్కువ పడుతుంది, లేదంటే కుర్చీల దగ్గర తగ్గియాల్సి వస్తుందండి. మన రెడీమేడ్ వాటికి కుర్చీల దగ్గర ఒక 2 కుర్చీల దగ్గర లేస్ అనేది ఉండదు. ఇలా చేయడం వల్లనే ఉండదు. మీకు ఇలా కావాలన్నప్పుడు బ్లౌజ్కి లేస్ వద్దనుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదు మాకు బ్లౌజ్ కావాలనుకుంటే కొంచెం లేస్ అనేది తగ్గిపోతుంది. కానీ ఇలా డిజైనర్ వాటికి అందులో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకోరు కదండి. దీనికోసం వచ్చేసి లేస్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో సీక్వెన్స్ తెచ్చుకున్నా అంటే శారీ లుక్కే మారిపోతుందండి. పట్టు చీర కాడికి మనకి గ్రాండ్ లుక్ వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటే. ఇది వచ్చేసి కస్టమర్ని అడిగానండి, లేస్ ఎక్కడ తెచ్చుకున్నారంటే ఎక్కడో జూబ్లీస్లో తెచ్చుకున్నా అని చెప్పారండి. ఈ శారీ వచ్చేసి అక్కడ హోల్సేల్లో తక్కువే దొరుకుతాయంటండి లేస్ వచ్చేసి. ఇది వచ్చేసి ఎంతో చెప్పారు ఆవిడ, కరెక్ట్గా గుర్తులేదు, ఈసారి వచ్చినప్పుడు కనుక్కుంటానండి. శారీ వచ్చేసి నార్సింగ్లో కొన్నానన్నారండి. నార్సింగ్లో ఇది వచ్చేసి 1200 ఏమో పడ్డది అన్నారు. లేస్ మొత్తం అంతా కలిసి కూడా ఈవిడకి తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. కానీ నైట్ ఫంక్షన్స్కి కట్టుకుంటే ఇది చాలా లుక్ ఉంటుంది. ఇలా మీరు కూడా సింపుల్ వాటితోటే గ్రాండ్ లుక్ వచ్చేలాగా చేసుకోండి. ఇలా పై సైడ్లో కూడా నేను ఉన్న లేస్ మొత్తం కుట్టేశానండి. ఇలా కుట్టుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా కస్టమర్ ఎవరైనా అడిగితే దీనికి కలర్ కాంబినేషన్ తెచ్చుకోండి బాగుంటుందని చెప్తే తెచ్చేసుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా కలర్ కాంబినేషను. ఈవిడ అడిగారండి దీనికి ఏదైతే బాగుంటుందంటే సిల్వర్ బ్లౌజ్ బాగుంటుందన్నాను. సీక్వెన్స్లో తెచ్చుకున్నారు. ఫస్ట్ వచ్చేసి ఉట్టి లేసు శారీ తెచ్చుకున్నారండి. ఇందులో బ్లౌజ్ అయితే లుక్ ఉండదండి, దీనికి ఆపోజిట్లో తెచ్చుకోండి బాగుంటుందని చెప్పాను అనేసి ఆవిడ శారీకి ఆపోజిట్లో లేస్ ఇది ఉంది కదా, ఈ కలర్ తెచ్చుకున్నామనేసి తెచ్చుకున్నారు. ఇది వచ్చేసి నాకు పూర్తి ఎండింగ్ వరకు కుట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని రివర్స్లో వస్తున్నానండి. ఇది రెండో కుట్టు, అంటే పై సైడ్లో ఈ కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా ఇవి ఫస్ట్ టైము కిందిది కుట్టినప్పుడే మనకు లేట్ అవుతుందండి. పై సైడ్ కుట్టేటప్పుడు ఆల్రెడీ దానికి సపోర్ట్ ఉంటుంది కదా, కింది కుట్టు ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది నాకు షాప్ ఇరుగ్గా ఉండడం వల్ల క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉందండి. అలా కాకుండా కొంచెం మనకు పెద్దగా ఉండిందంటే అటు సైడు గోడ సైడ్ మనం కొంచెం ఓపెన్ వదులుకుంటే శారీ అటు పడిపోతుంది కదా, ఈజీగా కుట్టడానికి వస్తుంది. నాకు గోడ సైడు ప్లేస్ లేక ఈ శారీ అనేది మొత్తం జారిపోతుంది. మనకి ఇంట్లో అయితే ప్లేస్ ఉంటుంది, ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ చిన్న షాపుల్లో కొంచెం రిస్క్ అనిపిస్తుంది. ఆవిడ అలా జారిపోతుంది అనేసి కొంచెం మిషన్ జరుపుకున్నారండి. నాకు అలా కొంచెం మిషన్ జరుపుకున్నా నడవడానికి ఇరుకైపోతుంది. 2 మిషన్లు ఎదురెదురుగా ఉంటాయి కదా, నడవడానికి ప్లేస్ ఉండదనేసి గోడ కాంచేసాను. కానీ ఇది కుట్టేంత వరకు అనేసి ఆవిడ అలా జరుపుకున్నారు. ఇలా శారీ కింది పడుతూ కుట్టామంటే ఈజీగా త్వరగా అయిపోతుంది. చూసారు కదా, మనకి హాఫ్ అన్ అవర్లోనే 120 ఎలా సంపాదించుకోవాలనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి వర్క్ చేయండి, తక్కువ టైంలో ఎక్కువ మనీ అనేది గెయిన్ చేసుకోండి. ఇలా ఈ కార్నర్లో మనం ఇలా ఫోల్డింగ్ పెట్టాం కదా, ఈ ఫోల్డింగ్ మీద కూడా ఇలా ఫోల్డింగ్ లోపలికి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా టర్న్ అయ్యి ఇది పళ్ళు దగ్గర అండి, ఇలా ఎల్ షేప్లో వస్తుంది కదా, దానికోసమే ఇక్కడ ఫోల్డింగ్ పెట్టేస్తాం. ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. తక్కువ మనీతోటే వాళ్ళకు శారీ గ్రాండ్ లుక్ శారీ వస్తుంది, తక్కువ టైంలోనే మనకి మనీ వస్తుంది, ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఇలా మీ కస్టమర్ ఎవరైనా ఉంటే ఇలాంటి వెరైటీగా ఏమైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇలా తెచ్చుకొని చేసుకోమని చెప్పండి. వాళ్ళకి మీరు ఇచ్చిన ఐడియా నచ్చుతుంది, మీకు బాగుంటుంది. ఇలా టోటల్గా మనము ఫస్ట్ కింద ఎలా కుట్టామో పైన సైడ్ కూడా సేమ్ అలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా లేస్లు వచ్చేసి మనకి హోల్సేల్లో తెచ్చుకుంటే తక్కువ పడతాయండి. ఇది కస్టమరే తెచ్చుకున్నారు హోల్సేల్ షాప్లో. రేటు చెప్పారు కానీ ఏదో 300 ఎంతో చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆవిడకు వచ్చేసి అంతా 2000లోనే మంచి శారీ బ్లౌజ్ అనేది సెట్ అయిపోయింది. మనం 10,000 పెట్టి పట్టు చీర కొన్నా కానీ ఇంత లుక్ రాదండి. నైట్ ఫంక్షన్స్కి ఇలాంటి ఫ్యాన్సీ శారీసే డిజైన్. ఇలా మొత్తం టోటల్గా కుట్టు వేసుకున్న తర్వాత శారీ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇలా ఎండింగ్కి వచ్చేసిందండి మన కుట్టు అనేది.
ఇక్కడ ఎండింగ్లో ఒక రఫ్ ఇచ్చుకోండి. ఇలా టర్న్ అయ్యి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చారంటే మీకు ఎన్ని వాషులు పడినా ఈ లేస్ అనేది విడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా మనకి నీట్గా ఉంది. నేను వచ్చేసి ఫస్ట్ శారీకి ఫాల్ వేయమన్నా అండి. ఫాల్ వేసిన తర్వాత లేస్ వేసుకోవాలి. లేస్ వేసిన తర్వాత ఫాల్ వేయాలంటే మనకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే లేస్ వేయడం వల్ల కొంచెం శారీ అనేది దగ్గరకు వస్తుంది. ఫాల్ వేసినప్పుడు మనకి ఫోల్డింగ్స్ పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఫాల్ వేసుకోండి, తర్వాతనే లేస్ అనేది వేసుకోండి. ఇలా టోటల్గా చూసారు కదా, ఇది మామూలుగా ఈ టైంలో ఇలా ఉందండి. నైట్ టైంలో అయితే దీని లుక్కే వేరుగా ఉంటుంది. ఇది షైనింగ్ క్లాత్ కదా, దానికి ఆపోజిట్ కలర్లో లేస్ వేసేసరికి శారీ అనేది చాలా లుక్ ఉంది. నాకు వీడియోలో సరిగా కనిపిస్తలేదు కానండి, లేసు రియల్గా చూస్తే చాలా లుక్ ఉంది. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని షేర్ చేయండి ఎవరికైనా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూడండి, దగ్గర నుంచి చూస్తే లేస్ ఎంత బాగుందో. ఇలా శారీ అనేది చాలా లుక్ ఉంది. తక్కువ రేట్లోనే మనము ఇదండి బ్లౌజు. దీనికి వచ్చేసి ఇలా సీక్వెన్స్ బ్లౌజ్ తెచ్చుకున్నారు. ఈ బ్లౌజ్ వీడియో కూడా, కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా తెచ్చేసుకున్నారు. ఇది నైట్ టైంలో చాలా లుక్ ఉంటుందండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.